ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. బాబా సందేశం ఏంటంటే, ఆరోగ్యంగా ఉండటము ఏమి అద్భుతము కాదు, కేవలము నియమబద్ధమైన జీవితంగా ఉండాలని ఆ భగవంతుడు ఎంతో ప్రతిష్టమైన శరీరాన్ని ఇచ్చాడు. నువ్వు దాన్ని గౌరవించకపోతే శరీరానికే బాధ కలుగుతుంది కదా. ధనం సంపాదించడము ఎంత ప్రాధాన్యతనో, అలాగే ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి ఇవ్వండి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే ఎవరైతే భగవంతుని మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతిని అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు, విజయవంతమైన వారు మరొకరు ఉండరు. ఎందుకంటే పరమాత్మ నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందని వారు మాత్రం ఉండరు. అలాగే ఆశయాన్ని కోల్పోవద్దు. ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం మిమ్మల్ని మనుగడ కోసం అనుమతిస్తుంది. ఓపిక పట్టండి, మీ కలలు నెరవేరుతాయి. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఇది ప్రతిదానికి ఎదుర్కోవటానికి మీకు బలాన్ని ఇస్తుంది. నవ్వు కష్ట సమయాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వారే జీవితంలో గెలుపు బాట పడతాడు. కనుకనే నువ్వు వచ్చిన ఆపదను చూసి భయపడద్దు. భయపడితే అది ఇంకా భారంగా అవుతుంది. వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా ఉంటుంది? ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్న మేఘం కొంతసేపు కాంతిని కమ్మివేస్తుంది. ఒకసారి చీకటి మేఘమైతే మళ్ళీ వెలుగు కనిపిస్తుంది. కాబట్టి సమస్యల గురించి చింతించకండి. మీ సమస్యలు కూడా చీకటి మేఘం వలె అదృశ్యమవుతాయి. అలాగే కష్ట సమయాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వాడే జీవితంలో గెలుపు బాట పడతాడు. కనుక నీవు వచ్చిన ఆపదను చూసి భయపడద్దు. భయపడితే అది ఇంకా భారంగా అవుతుంది. ఓం సాయిరామ్.